Excellent performance. Big applause. ఈ టీము లాస్ట్ ఇయర్ మలేషియాలో కూడా చేసింది ఉగాది సెలబ్రేషన్స్ టైంలోని. సో ఇంకొకసారి చప్పట్లు కొట్టవలసింది అందరినీ కోరుతున్నాం. నెక్స్ట్ బృంద.
థ్యాంక్ యూ బృందా. ఇప్పుడు హుస్సేన్ గారు మనసారి ఎక్కడికి వెళ్ళారు ఫినిష్ తెలంగాణ ప్రతి నడిబొడ్డున కనపడే విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం. ఆ విగ్రహ రూపకర్త శిల్పి ఎవరో కాదు, మన ఎంపీ గారు అన్న పసునూరి దయాకరణ గారు. చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే చెప్పాల్సి వచ్చిందంటే సారు కూడా కళాకారుడే. మనలో ఒక 64 కళల్లో ఆర్ట్ అనే కళని ఆ సారు పుణికిపుచ్చుకొని ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని ఇచ్చింది సారే. ఒక్కసారి మన కళాకారులందరూ చప్పట్లతో కథనాన శత్రువుల కుద్దు కలనవలీలా నుత్తరించిన బలోన్మతులేలిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ తీరులకు మగసాలరా తెలంగాణ తల్లికే రూపురేఖలు ఇచ్చి బంగారు తెలంగాణ బతుకు బాటను చూపి రాష్ట్ర ఖ్యాతిని నలుదిశల స్థాపించిన మా పసునూరి దయాకరన్న మా పసునూరి దయాకరన్న కళాకారులకు ప్రాణమే నీవయా కళలకు ప్రాణం పోసిన కలువ చంద్రశేఖరువయ్యా మా పాలిట నీవు కల్పతరువయ్యా అందుకో మా కళాకారుల వందనాలు మా కేసీఆర్ సారు మా కేసీఆర్ సారు మా కేసీఆర్ సారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హుస్సేన్ గారు. మన యొక్క గవర్నమెంట్ మన టూరిజం వాళ్ళు సెలెక్ట్ చేసి మన ఎంపీ గారిని పంపించారంటే అతను ఎంత కళ ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ పంపించారు. మన పిల్లలందరూ అతని చేతుల మీదుగా ఈ ప్రైజ్ తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఒక్కసారిగా మన ఎంపీ గారికి మీ కరచాలతో నా నమస్కారాలు. అందరికీ నా నమస్కారాలు. మన దేశాన్ని వదిలి కళాకారులమై దాదాపు 200 వరకు అందరు కూడా కళాకారులు రావడం చాలా సంతోషం. ఈ శ్రీలంకలో నిజంగా ఇంత పెద్ద ఈవెంట్ జరపడం మనందరికీ కూడా చాలా సంతోషకరం. ముఖ్యంగా ఇంత పెద్దగా ఆర్గనైజేషన్ చేసిన మన కేసీఆర్ గారికి, కేసీఆర్ అంటే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు, మనకు ఆర్గనైజ్ చేసే కేసీఆర్ నాడు, కళాకారులకు మరి అంత మంచి పేరు మరి కేసీఆర్ కూడా ఉన్నందుకు చాలా సంతోషం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శ్రీలంకలో జరపాలి, మీరు కంపల్సరీ రావాలని నన్ను కోరడం జరిగింది. సార్తో పాటు మన సరిత మేడం కూడా ఇద్దరు వచ్చి అడగడం జరిగింది. నేను నిజంగా కళాకారుని, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. నేను కూడా ఒక కళాకారునే. 64 కళలలో నాది ఒక కళ ఆర్ట్ చిత్రలేఖనం. మరి నేను తెలంగాణ తల్లి స్టాచ్యూస్ను చేసే అవకాశం నాకు కేసీఆర్ గారు ఇవ్వడం, దాదాపు ఒక 1500 స్టాచ్యూస్ వరకు చేయడం జరిగింది. నిజంగా నేను కళాకారునై ఉండి శ్రీలంకలో ఇంతమంది కళాకారులు వస్తారని నేను ఊహించలే. నేను 50 మెంబర్స్ వరకు వస్తారు కావచ్చు అనుకున్నా. నిజంగా చిన్నపిల్లలు, బంగారు తల్లు అందరూ కూడా డ్యాన్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. వారితో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లలను తీసుకొని ఈ దేశానికి 2-3 రోజులు అయితే వచ్చి దాదాపు మన ఫుడ్ దొరకకుండా అన్నీ మనకు ఏ ప్రాబ్లం లేకుండా కూడా అందరికీ
అందుబాటులో వండుకుంటా మంచి భోజనాన్ని కూడా మరి కేసీఆర్ గారు మరి సరిత మేడం గారు 2-3 రోజుల ముందే వచ్చి కూడా మనందరికీ కూడా ఇంత పెద్ద ఈవెంట్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం అంటే మామూలు కాదు. విదేశానికి మనం పోవాలనుకుంటే ఒక 10 మంది పోవాలంటే చాలా ఇబ్బంది. కానీ దాదాపు 100-150 దాదాపు 200 మంది కావచ్చు, 115 మంది ఈ శ్రీలంకలో కలుసుకోవడం అంటే చాలా సంతోషం. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, దాదాపు డ్యాన్స్ మాస్టర్లు ఉంటారు, దాదాపు చాలామంది పిల్లలతో సహా అందరికి వచ్చింది. అందరికి కూడా మీకు కృతజ్ఞతలు. ముందుగా కేసీఆర్ గారికి ఇట్లాంటి ఈవెంట్స్ ఎప్పుడు చేసినా నాకు మీ అందరికి కలిసే అవకాశం, ఎందుకంటే నేను ఒక చిత్రకారుని కళాకారుని కాబట్టి మీతో ఇక్కడ శ్రీలంకలో జరుగుతుందంటే కంపల్సరీ వస్తానని చెప్పిన 3 రోజుల ముందే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనా ఈ టైం కోసం నేను వెయిట్ చేసిన, అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా శ్రీలంక అంటే మన భారతదేశ పటం ఎక్కడ గీసినా కానీ కంపల్సరీ శ్రీలంకను కింద ఒక డ్రాప్ లాగా మనం గీస్తాం. అదే శ్రీలంక, అది కంపల్సరీ మనం పెట్టుకుంటాం. శ్రీలంకలో ఉన్న పబ్లిక్ మనము సేమ్ ఒకటే రూపంలో ఉంటాం దాదాపు. ఇంకా మన నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు కొంత కలర్ చేంజ్ ఉన్నా కానీ శ్రీలంక మనందరం కూడా ఎప్పటికీ ఒకే విధంగా ఉంటాం. మనము ఏ విధంగా అన్ని తయారైన తర్వాత బొట్టు ఎట్లా పెట్టుకుంటామో అదే విధంగా చిత్రపటాన్ని వేసిన తర్వాత కింద ఆ డ్రాప్ వేయడం కూడా అది అంత ముఖ్యం. మన భారతదేశం పటానికి వేయడం కూడా చాలా ముఖ్యం. మనం ఏదేమైనా మరి కళాకారులను ముఖ్యంగా ప్రోత్సహించడం నిజంగా చాలా సంతోషం. ఇది మన హైదరాబాద్లో చేయాలంటే కూడా చాలా కష్టమే, కానీ ఇక్కడ శ్రీలంకలో చేయడం అంటే చాలా సంతోషం. నిజంగా ఈ రోజుల్లో యువత అంతా కూడా కళను మర్చిపోతున్నాం. దాదాపు డ్యాన్సే కానీ చిత్రలేఖనమే కానీ దాదాపు అన్నీ కూడా ఎక్కువ మనం సెల్ ఫోన్కు అంకితమైపోతున్నాం దాదాపు. నిజంగా ఇట్లాంటి కళను ప్రోత్సహించాలి. నిజంగా కళాకారులను తెలంగాణ గవర్నమెంట్ గౌరవనీయులైన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాదాపు ఒక 500 మంది కళాకారులకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అది డ్యాన్స్తో పాటు పాటలు చేసేవారికి నిజంగా గొప్ప అవకాశం కూడా కలిగించిండు. అదేవిధంగా నిజంగా కళాకారులను ప్రోత్సహించడానికి మన గౌరవనీయులు టూరిజం మినిస్టర్ చందులాలే కానీ లేకుంటే బుర్ర వెంకటేశ్వరే కానీ మన ప్రభుత్వం కూడా చాలా అండదండగా ఉంటుంది. మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం జరపాలని మేము కూడా ఒకటి చెప్పడం జరిగింది. కంపల్సరీ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఉంటుందని వారు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈరోజు మీ అందరితోటి కలిసి ఉండడం నాకు కలవడం చాలా హ్యాపీగా ఉంది. వక్తలు కూడా ఎవరు లేరు, మరి ఎవరితో మాట్లాడేకుండా డైరెక్ట్ నాతోటే మాట్లాడించిండు. ఏదేమైనా మరొకసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఇంకా ప్రోగ్రాం ఉంది కదా, ఓకే, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచ్చు. నేను ముగించుకుంటున్నాను. ఎంపీ గారు వచ్చేసి ఆయన విలువైన సమయాన్ని మనకి కేటాయించినందుకు ధన్యవాదాలండి మరొకసారి. సారు కూడా ఆర్టిస్టే, ఇందాక చెప్పడంలోనే ఒక ఆర్ట్ ఉంది చూడండి. ఆర్టిస్టులతో పాటు నేను కూడా వచ్చానన్నారు. సో 4 రోజుల ముందు వచ్చానన్నారు ఆర్ట్ వరకు. థ్యాంక్ యూ సో మచ్. దయాకర్ గారు వచ్చేసి ఎంపీ కాన్స్టిట్యూన్సీ, మన వరంగల్ కాన్స్టిట్యూన్సీ సార్ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేశారు సార్. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేసి ఒక రేంజ్లో ఒక నేమ్ వచ్చింది సార్కి. ధన్యవాదాలండి. నిజంగా అది భగవద్ధానమే అనుకోవాలి. అందరికీ రాదు, నేను చేయాలి, మేము చేయాలి అందరం అనుకుంటాం. బట్ ఇది మీరందరూ ఇంటర్నేషనల్ ఇండియన్ ట్రెడిషనల్ ఫెస్టివల్ మనం చేద్దాం అనుకున్నప్పుడు మీరందరూ సహకరించి ఇంత దూరం వచ్చినందుకు ధన్యవాదాలు.
ఈ ప్రోగ్రామ్ అది మనం తెలంగాణ ఫెస్టివల్ని ఎందుకు పెట్టామంటే మన కేసీఆర్ వల్ల బ్లెస్సింగ్స్ వల్ల మనకి గవర్నమెంట్ సపోర్ట్ చేసినందువల్ల తెలంగాణ ఫెస్టివల్ రూపంలో తెలుగు కల్చర్ని మనం చేయడం కొరకు చేసిన ప్రోగ్రామ్ ఇది. ఇంకోటి పెద్ద ఇబ్బంది ఏంటంటే కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్స్ విజయ్ కుమార్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కానివ్వండి, మన తెలంగాణ స్టేట్ వాళ్ళు కానివ్వండి చెప్పారు, టీచర్స్ మధ్యలో కోఆర్డినేషన్ లేదు, కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఉంది. ఆ చిన్న వాళ్ళని తీసేయడం కొరకు అందరినీ ఇక్కడికి రప్పియడం కూడా జరిగింది. ఇది ద మెయిన్ ఇంటెన్షన్. ఈ విషయాన్ని టీచర్లు అందరూ దయచేసి గమనించండి. ఎందుకంటే అందరూ బాగా చేస్తున్నారు, అయినా కూడా ఇంకెక్కడో మీ మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని శ్రీలంక తిన తర్వాత సముద్రంలో పదేసి వెళ్ళిపోండి దయచేసి. ఆ గ్యాప్ మాత్రం పెట్టండి. అందరూ చక్కగా చేశారు. ఈరోజు మన సార్ చెప్తున్నారు, ఎవరికి మనం పాయింట్స్ ఇవ్వాలన్నా కూడా అందరూ బాగా చేస్తున్నారు, ఎవరికి తక్కువ ఇవ్వాలి అని చెప్పేసి ఇబ్బంది పడిపోతున్నారు. మన ఉమారాణి గారు అయితే ఏంటంటే మమ్మల్ని బలి చేశారనేసింది. సో మనం వచ్చింది ఎంత దూరం వచ్చామండి, మీరు ఒక కళను మీరు రక్షిస్తున్నారండి. నిజంగా నిజమైన ఈ టీచర్లందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంత పెద్ద కళను మీరు రక్షించగలుగుతున్నారు. దానికి నా చిన్నది ఏంటంటే అవకాశాన్ని కల్పించడం. మీ అందరికీ కూడా నేను నాదొక చిన్న ప్రోత్సాహం మీకు ఇవ్వడమే. ఈ ప్రోత్సాహాన్ని ప్రతిసారి మనం తీసుకోవాలి, ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా డెవలప్ చేయాలి. ఎప్పుడు పోనివద్దు, మనతోనే మన జనరేషన్తోనే పోవద్దు అనేది మనం కూడా తాపత్రయపడుతున్నాము. మీరు తాపత్రయపడుతున్నారు. నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఇది. దీంట్లో మనం ఒక కళని ఒకటే అనుకున్నాం, కానీ ఈ కళలో మనకి ఇండియన్ ట్రెడిషన్లో చెన్నై నుంచి కూడా వచ్చారు. దే కేమ్ ఫ్రమ్ చెన్నై. వారిగం సంబంధం సంథింగ్. థ్యాంక్ యూ సో మచ్. యూ బ్రింగ్ యువర్ డాటర్, రియలీ గ్రేట్ టు యూ. ఇంకొకరు కర్ణాటక నుంచి వచ్చారు, జ్యోతిర్మయి గారు కదా, జ్యోతి గారు. వాళ్ళ పాప కూడా ఇందాక భరతనాట్యం చేసింది. వాళ్ళ పాపే ప్రతిసారి అవార్డు కొట్టి వస్తుందండి ఎక్కడ చూసినా కూడా. మరి ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు మనకి. ఇక్కడ ఒక మాట చెప్పగానే ఖలీల్ గారు అందరికంటే ముందు రెడీ అయ్యారండి గుంటూరు నుంచి. స్పెషల్ థ్యాంక్స్ టు ఖలీల్ గారు. సో కైండ్ ఆఫ్ యూ. మీరు రేగానే మీరు ఎవరో కూడా పరిచయం లేదు మా ఖలీల్ గారికి. ఒక్కసారి ఖలీల్ గారు అంటే చూపించండి సార్. ఇట్స్ అ వెరీ సీనియర్ మోస్ట్ గుడ్ మంచి కళాకారుడు అండి. దాంతో మంచి టీచర్. ఖలీల్ గారి కంటే మన 2 స్టేట్లలో అప్పుడు ఇంతకుముందు తెలుగు స్టేట్ మొత్తము, కానీ ఇప్పుడు 2 స్టేట్లలో కూడా మంచి నేమ్ ఉందండి. నేను చూడలేదు, ఫస్ట్ టైం నేను ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగినాకనే చూశాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఖలీల్ గారు. అలాగే నేను 24, 23, 24 ఏళ్ళ నుంచి నేను ఇందులో ఉన్నాను. ఉద్దండులందరూ టీచర్లు ఇక్కడ ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎక్కడ వెళ్ళారో నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేసింది. ఈరోజు అందరూ ఉన్నారు. ఉమారాణి గారు కానివ్వండి, మన సుచేంద్ర గారు కానివ్వండి, జ్వాలాముఖి గారు కానివ్వండి, రాధిక గారు అయితే చాలా పరిచయం అనుకోండి ముందు నుంచి. ఇలా ఖలీల్ గారు కానివ్వండి, ఇంకా చాలా. జయ గారు ఉన్నారు. జయ గారు ఆర్మీలో పనిచేస్తుంది. నేనంటే చాలా గౌరవం ఆమెకి. ఎక్కడున్నారో జయ గారు, థ్యాంక్స్ అండి. మా వెనకాల ఉన్నారు, సారీ అంటే చూడండి మా వెనకాల ఉంది నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొన్న గోవా వెళ్ళినప్పుడు ఒకసారి జయ గారిని మీకు పరిచయం చేస్తాను. నా గురించి చాలా మంది కూడా పరిచయం చేసింది జయ గారే. ఈమె ఆర్బీఐలో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఈ ప్రోగ్రామ్ చూడడం కొరకు మలేషియా నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చాడు. హిజ్ నేమ్ ఇస్ సుబ్రహ్మణ్యం మయాండి. థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ అ బెస్ట్ ఫ్రెండ్. నేను మలేషియాలో ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా నేను వస్తున్నానంటే ముందు కార్ వేసుకొని ఎయిర్పోర్ట్ వెళ్ళబడతాడు ఈ ఫ్రెండ్. ఫస్ట్ మా ఇంటికే రండి అని తీసుకెళ్తుంటాడు. అంత మంచి ఆత్మీయుడు అక్కడి నుంచి వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ సుబ్రహ్. అండ్ హియర్ లోకల్ సింబాలిక్ టు మిస్టర్ నంది డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడండి. నేను ఒక్క ఫోన్ చేశాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి. జస్ట్ ఒక ఫోన్ చేస్తే అతను నన్ను రిసీవ్ చేసుకొని ఇవన్నీ బయట తెలుసుకొని నా గురించి నేను చేసిన ప్రోగ్రామ్స్కి ఏం చేశాను తెలుసుకొని నాకు ఎంత ఫుల్ సపోర్ట్ ఇచ్చాడంటే, ఈరోజు ఇన్ని హోటళ్ళలో తిరిగినా కూడా మీరు ఎంత సఫిషియెంట్గా ఫీల్ అయ్యారంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మిస్టర్ నంది. పెద్ద కంపెనీకి డైరెక్టర్ అండి. ఆర్డినరీ మెన్ లాగా నా ఎమ్మడ తిరుగుతుంటాడు. అంత అభిమానం నేనంటే. మీరందరూ ఆయన చిన్న మనిషి అనుకుంటారు, మామూలు మనిషి కాదు ఆయన. మనస్ఫూర్తిగా మీరు చూసే ఉంటారు, మన సార్కి తెలుసు, అందరూ చూస్తున్నారు. నా వెనకాలే తిరుగుతుంటారు. ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ మనం ఎక్కడెక్కడ వెళ్తామో నా వెనకాలనే వస్తుంటాడు ఆయన కూడా.
డే అండ్ నైట్ అండి 3 రోజుల నుంచి హాల్స్ వరకు తిరిగాము. అసలు ఇమాజిన్ చేయలేరండి, అన్ని హాల్స్ వరకు చూసాము. ఎక్కడ కూడా హాల్ మంచి దొరకలేదు మనకి. చివరికి మున్సిపల్ హాల్ పెద్ద హాల్ ఉంది, అక్కడికి వెళ్దామని కూడా అనుకున్నాం. బట్ బడ్జెట్ డ్యూ ల్యాక్ ఆఫ్ బడ్జెట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో దాని కొరకు ఏం చేసాం, అక్కడ డ్రాప్ అయిపోయాం. మినిస్టర్ గారు కూడా ముందు టూరిజం మినిస్టర్ గారు వస్తా అన్నారు. తర్వాత ఏదో క్యాబినెట్ మీటింగ్ ఉందని చెప్పి ఆయన రాలేకపోయారు, డిప్యూటీ గారిని పంపిస్తున్నారు. మళ్ళీ ఈయనకి ఏదో స్పెషల్ మీటింగ్ ఉంది ఏదో అని చెప్పేసి, ఏదో ఫారిన్ అఫేర్స్ మీటింగ్ ఉందని చెప్పేసి సార్ కూడా రాలేకపోయారు. మీకు సంబంధించిన సర్టిఫికెట్స్, పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అన్ని సార్ టేబుల్కి పంపించామండి. సైన్ చేసిన తర్వాత మీ అందరికి ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఆర్టిస్ట్కి ఇస్తాం పార్టిసిపేషన్ సర్టిఫికెట్. ఎవరు ఇవ్వలేదు అని అనుకోకండి, మీ టీచర్కి ఎవరైతుందో వాళ్ళకి మేము అందిస్తామండి ఇక్కడి నుంచి. నేను ఒక రిక్వెస్ట్ చేశాను మా సుజేంద్ర గారిని. సుజేంద్ర గారు మీరు నాతో వస్తున్నారు, ఒక చిన్న పని ఉంది అని చెప్పేసి అన్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు సుజేంద్ర గారు. ఏంటో ఏం అడగలేదు, మీరు చెప్తున్నారు నేను వస్తున్నాను అన్నారు. సుజేంద్ర గారు అంటే మహాగురువు అంటే ఒట్టి గురువు కాదు, మహాగురువు అయినా. మీరు చెప్తున్నారు నేను వస్తున్నాను. జస్ట్ ఐ టుక్ టికెట్, ఐ గేవ్ హిమ్ అండ్ వీసా, సింప్లీ హీ ట్రావెల్. ఫైనల్గా ఇక్కడికి వచ్చాక చెప్పండి సార్, యు ఆర్ ద జడ్జ్, మెయిన్ జడ్జ్, మీరే చీఫ్ జడ్జ్ అని చెప్పారు అనమాట. సార్ జడ్జ్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ వాళ్ళందరూ గెలుపర్లే, ఓడిపోయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అందరూ గెలిచారు ఇక్కడ. అది ఆయన గ్రేట్నెస్. దానికి I'm saying from my depth of the heart, it's true. Thank you so much. సో మీరు అట్లా లేదండి, మనకి కూచిపూడి, భరతనాట్యం, ఇండియన్ ట్రెడిషనల్లో ఈ డ్యాన్స్లలో ప్రపంచం మొత్తం మీద కూచిపూడి వాళ్ళు ఎక్కున్నారండి. ఈ విషయం మీకు తెలుసో తెలియదు. థ్యాంక్ యూ గీతిక. నెక్స్ట్ లీలా వెనీలా తర్వాత ఉమా మహేశ్వరి రెడీగా ఉండాలి. దట్ ఈస్ లాస్ట్ పర్ఫార్మెన్స్.